శాస్త్రీయ, మానవీయ, సుస్థిర విధానాలతో ప్రజలను, అటవీ మృగాలను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం గుచ్చిమిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిబిరాన్ని ఈరోజు అమరావతి నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రకృతి కేవలం మనుషులకే సొంతం కాదని, జంతువులకు కూడా ప్రకృతిపై సమాన హక్కు ఉందని పేర్కొన్నారు. గుచ్చిమిలో ప్రారంభించిన కుంకి ఏనుగుల శిబిరం మనుషులు, ఏనుగుల మధ్య సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో పార్వతీపురం ప్రాంతానికి వచ్చినప్పుడు ఏనుగుల వల్ల రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేశామని తెలిపారు. రాష్ట్రంలో కుంకి ఏనుగుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కర్ణాటక ప్రభుత్వ సహకారం తీసుకున్నామని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ల సహకారంతో కుంకి ఏనుగులను రాష్ట్రానికి తీసుకురాగలిగామని తెలిపారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పలమనేరు ప్రాంతంలో జయంతి అభిమన్యు అనే కుంకి ఏనుగులు అటవీ శాఖ సిబ్బందితో కలిసి చేపట్టిన చర్యల ద్వారా మానవ, ఏనుగు సంఘర్షణను తగ్గించగలిగామని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో ఏనుగుల దాడుల్లో మరణాలను దాదాపు 70% వరకు తగ్గించగలిగామని, అదే విధానాన్ని పార్వతీపురం, మన్యం జిల్లాలో అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ, ఏనుగుల సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించిందన్నారు. కుంకి ఏనుగుల సంరక్షణ కోసం 1000 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. వీటి ద్వారా ప్రజల ప్రాణాలు, పంటలు, ఆస్తులకు రక్షణ కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, చాలా విధాలుగా మనం నష్టపోయిన తర్వాత మనం ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు కూడా చేసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించుకోవడం, మన పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీసుకురావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడు మేము వెళ్ళినా పవన్ గారికి ఒకటే అడిగేవాడు, అన్న ఏనుగులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాకు ఏదో ఒకటి ముందు ఉపయోగం చూపించండి, ఉపకారం చేయండి అని అంటే తప్పనిసరిగా చేస్తామమ్మా అని చెప్పి ఆ రోజు సిద్ధరామయ్య గారితో మాట్లాడటం, అక్కడ నుంచి కుంకి ఏనుగులు వస్తాయని అనటం, ఆ కుంకి ఏనుగులు రావడానికి కావలసినటువంటి 1000 ఎకరాలు మనం సమకూర్చి దానిలో ఆ ఏనుగులు ఉండటానికి కోసం, వాటి సదుపాయాల కోసం అన్నీ చేసి ఈరోజు ఈ కార్యక్రమం మనం లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి